పడగల మీదకి ఎక్కి నాట్యం చేయడం ఏమిటి? అది కూడా మామూలుగానా? ఏదో భయపడుతూ భయపడుతూ పడగల మీద కాళ్ళు పెట్టలేదు. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసమాటోపముజూపబాపణ భృచ్చటామండలం వసహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోణితం బెసగన్ దంష్టలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ యమునా వీచి మృదంగ మజ్జములు మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజక్షు నిర్మర్దనక్షము హృద్యద్భుత భీమమై పరగ దివ్య శ్రేణి చూచన్ దివిన్ అన్నారు. 101 పడగలు ఎక్కి తొక్కుతూ దాని తోక పట్టుకుంటే ఒక పడగ కిందకెడితే ఇంకో పడగ మీదకి ఎక్కాడు. మణులు బయటికి వచ్చేసాయి, ముఖాలు బద్దలైపోయి నెత్తురు కారిపోయింది. ఎట్టి తపంబు చేసెనుకో, ఎట్టి సుకర్మములు ఆచరించెనో ఈ యహి పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్ములకునైన చూడగరాని ఈ మహనీయ పాదముల్. స్వామి, మహాత్ములు చూడలేదు ఆ పాదాల్ని. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్ నన్ను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోడు చకుండు కల్గునే అంటాడు అక్రూరుడు. కాలి గోటి కాంతి దొరకదొరాయింది, ఆయన్ని చూడగలిగావు. కాళీయుడా, నువ్వు ఎంత అదృష్టవంతుడివి, 101 పడగల మీద నాట్యం చేశాడు. ఎవరి కోసం? ఆయనకి సరదా పుట్టి నాట్యం చేయలేదు. కాళీయుడు కాళింది మడుగులో ఉన్న కారణం చేత ఆ నీళ్లు తాగితే ఆవులు దూడలు చచ్చిపోతున్నాయి. తెలియక తాగిన గోపాలబాలురు మరణించారు, వాళ్ళని బ్రతికించాడు. కాళీయుడు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి అంటే పడగల మీద తాండవం చేశాడు. పరమ సంతోషంగా, పరమ ఆనందంగా నవ్వుతూ. ఎవరి కోసం అది? ఆయన కోసం కాదు, గోపాలబాలుర కోసం, నోరు లేని ఆవుల కోసం, నోరు లేని దూడల కోసం ఆయన కాళీయమర్దనం చేశాడే. అంటే సేవ చెయ్యడం అనేటటువంటి దాంట్లో నీకు పారవస్యం కలగాలి, పరమ సంతోషం కలగాలి. అబ్బా, ఇంకింతకన్నా ఏం కావాలండి? అందుకే సేవకి ప్రతినిధి ఎవరో తెలుసా? హనుమ. తన జీవితం మొత్తం మీద ఇప్పటికీ ఉన్నారు. ఎందుకనంటే చిరంజీవి శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు సుందరకాండ చదువుతుంటే ఓ కుర్చీ వేసి దాని మీద పట్టుబట్ట వేసి పెట్టేవారు. నేను మీకు పరమసత్యం చెప్తున్నాను, ఇప్పటికీ వస్తారు స్వామి హనుమ. ప్రత్యక్షంగా నేను ఎన్నో సందర్భాల్లో అనుభవాన్ని పొందాను. అది నా గొప్ప కాదు, రామాయణం గొప్పతనం. వచ్చి తీరుతారు హనుమ. అందుకే నేను సరే ఇప్పుడు మళ్ళీ ఆ అనుభవాల గురించి ఎందుకులేండి, కానీ ఎంత వస్తారంటే రామనామం చెప్తే చాలు వచ్చి కూర్చుంటారు. ఆయన వచ్చారంటే బ్రతుకుతారు. రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అన్నారు మహర్షి. తన కోసమా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళారు? తన కోసమా, తన కీర్తి కోసమా? పరులకు ఉపకారం చెయ్యడం తప్ప తన జీవితంలో తన కోసము అని తానొక పని చేసుకున్నారు హనుమ అని ఆయన జీవితం మొత్తం మీద ఒకటి నాకు చూపించండి. ఆఖరికి ఆయన చేసుకున్న పెళ్లి కూడా ఆయన కోసం కాదు. సువర్చల, కామము లేని పురుషుడు నన్ను పెళ్ళాడితే ఆయన పక్కన భార్యగా కూర్చుని ఆయన యజ్ఞం చెయ్యడానికి ధర్మపత్నిని అవుతాను. కామం ఉండకూడదు ఆయనకి. అంది సువర్చల కోరిక తీర్చడానికి ఆవిడ్ని వివాహం చేసుకుని ఆయనతో కలిసి యజ్ఞం చేస్తాడంతే. ఇప్పటికీ సింహాసనం మీద కూర్చున్న హనుమ యొక్క మూర్తి ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చిరంజీవులు సేవిస్తూ ఉంటారు ఆయన్ని. అటువంటి హనుమ తన జీవితం మొత్తం మీద తన కొరకు అన్నది ఒక్కటి చేసుకోలేదు. కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన అంటారు వాల్మీకి మహర్షి. ఈ జాతి గొప్పతనం ఎక్కడుంది అంటే ఉపకారం చెయ్యడమే. ఇతరులకు సేవ చేసి తరించిపోతాను. ఆ సేవ చేయడంలో ఎంత ఆనందమో! కేవలం ఏదో బలవంతంగా నేను సేవ చెయ్యాలని చేయడం కాదు, సేవ చేసి సంతోషం. భాగవతం అంతా అంతే, ఎంత సంతోషమో! అందుకే ఆ కృష్ణుణ్ణి పట్టుకుంటే చాలు, నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఎక్కడ ఎప్పుడు ఏది చేయనివ్వండి పరమానందం. దేనికోసం? పరోపకారం కోసం. హనుమ ఏది చేయనివ్వండి పరోపకారం. పరమశివుడు ఎవరి కోసం హాలాహలం తాగాడు? శుద్ధ స్ఫటికమణి నిభం, తెల్లగా ఉంటాడు. అటువంటి వాడు హాలాహలం తాగితే కంఠం నల్లగా మచ్చ వచ్చింది. ఎవడైనా తెల్లటి వాడు మచ్చ రావాలని కోరుకుంటాడు ఆ లోకంలో? అటువంటి వాడు మచ్చ తెచ్చుకున్నాడు. ఎవరి కోసం?
తన వెంటన్ సురసంఘముల్ జైతియద్ధానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని తెంగేల చెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబన సర్వంకషమున్ మహావిషమునాహారించే హెలాగతిన్. లోకం కోసం హాలాహలాన్ని మింగి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని ఉదరము లోకంబులకుని సదనంబుకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ బలరసము క్రియన్. కడుపులోకి వదిలిపెట్టేస్తే లోకాలు దగ్ధమైపోతాయని పైకి వదలకుండా లోపల పెట్టుకోకుండా కంఠంలో పెట్టి కూర్చున్నాడు. అంటే గట్టిగా గుటక వేస్తే లోకాలు పాడైపోతాయని గుటక కూడా వేయకుండా కంఠంలోనే పెట్టి కూర్చున్నాడు మహాత్ముడు. లోకోపకారం కోసం పరమశివుడు హాలాహలాన్ని పుచ్చుకున్నాడు. లోకోపకారం కోసం అసలు జగదంబ చేసినటువంటి పని వర్ణనాతీతం. అందుకు కదూ శ్రావణ భాద్రపద మాసాలు వస్తున్నాయంటే ముందు అమ్మవారిని శాకంభరిగా అలంకారం చేస్తారు ప్రతి చోట. ఎందుకో తెలుసా? గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. కనకధార శంకరాచార్యుల వారిది. ఆ తల్లి ఒకానొకప్పుడు లోకాన్ని ఆదుకోవలసి వచ్చింది. ఎంత ఆకలితో ఉన్నారంటే ప్రజలు, ఒరే మీకు వర్షాలు కురిపిస్తానరా, పంటలు పండుతాయిరా అంటే బతికేవాళ్ళు లేరు, ఎవరు మిగలరు, అంత ఆకలితో ఉన్నారు. ఆ తల్లి అయ్యయ్యో వీళ్ళకి వర్షం కురిపించడం కాదు, ముందు వీళ్ళకి నీళ్ళిచ్చి నేను తినడానికి ఏమైనా ఇవ్వాలని, వండుకోవడానికి సమయం లేదని అప్పటికప్పుడు కోసి తినడానికి వీలైనటువంటి కాయలు అన్నీ కూడా ఒంటి నిండా కాయలు కాసినటువంటి రూపంతో జలప్రవాహంతో, అందుకే శతాక్షి స్వరూపంగా ఆ నీరు కారుతుంటుంది ఆవిడ శరీరంలోంచి, అటువంటి రూపంతో వచ్చి నిలబడి కోట్ల మందిని కాపాడింది ఆ తల్లి. అమ్మవారు ఉపకారం చేయలే. లోకంలో మొదట అసలు సేవ చేసి తరించిపోవడం, పరమ సంతోషాన్ని పొందడం నేర్పినవాడెవరు? భగవంతుడు నేర్పాడు. ఒరే సేవ అంటే ఇలా చేయరా అని మార్గం ఆయన చూపించాడు. అందుకే సేవ చేయడంలో నా స్థాయిలో నేను నిలబడి చేయడం కాదు. చాగంటి కోటేశ్వరరావు గారండి అందును ఉపన్యాసం చెప్పాడండి, ఆయనకు 2 పద్యాలు వచ్చండి కాదు. సేవ అంటే నా స్థాయి మరిచిపోయి ఒక పని చేసి నేను మురిసిపోవాలి. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానాలు మన గుడి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఎవరి కోసం? మన గుడి. ఏదైనా ఇంట్లో ఉత్సవం చేసుకునే ముందు శారదా నవరాత్రులు వస్తున్నాయి అనుకోండి, మా ఇంట్లో చేసుకోవడం కాదు, మా ఇల్లు దులుపుకోవడం కాదు, మేము ఏ ప్రాంతంలో ఉన్నామో అక్కడ మేమందరం వెళ్ళి ముందు దేవాలయాన్ని తుడవాలి. జ్ఞాన సంబంధర్, అప్పర్ వీళ్ళిద్దరూ కూడా శైవంలో నాయనార్లలో ప్రముఖులు. ఇద్దరూ ఒకసారి వైదీశ్వరం దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలనుకున్నారు, శిథిలమైపోయిందని. శివుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. రోజు కూలీల్ని పెడతాం, మా దగ్గరే ఉంది కూలీ ఇవ్వడానికి. సాయంకాలం కూలీ ఇచ్చే ముందు నీ దగ్గరికి వచ్చి ఆ పై గడపలో చెయ్యి పెడతాం, ఇవ్వడానికి కావలసినంత డబ్బు నువ్వు ఇస్తూ ఉండాలి, గుడి పునర్నిర్మాణం చేస్తాం. రోజు సాయంకాలం అయ్యేది. జ్ఞాన సంబంధర్ అప్పటికన్నా గొప్పవారు. ఇద్దరూ వెళ్ళి చేయి పెట్టేవారు. బంగారు నాణేలు దొరికేవి, అంగడికి పంపించేవారు. అప్పటికి దొరికిన బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉండేది, జ్ఞాన సంబంధర్కి దొరికిన నాణ్యంలో బంగారం తక్కువ ఉండేది. రోజు ఇలా జరుగుతుంటే జ్ఞాన సంబంధర్కి బాధ కలిగింది. శంకరుణ్ణి అడిగాడు, శివ నాకెందుకు బంగారం తక్కువ ఇస్తున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు పత్తికాలు పాడతావు, దండకాలు చేస్తావు, నా దగ్గర కూర్చుంటావు. అప్పర్ అలా కాదు, దేవాలయాన్ని తుడుస్తాడు. ఎక్కడికెళ్ళినా దేవాలయాన్ని కడుగుతాడు, శరీరాన్ని భగవంతుని యొక్క సేవలో వినియోగిస్తాడు. అందుకే నువ్వు నేను ఈ స్థాయిలో ఉన్నవాణ్ణి కదూ, దండకాలు పాడుతాను కదూ, మంచి జ్ఞానిని కదూ అని కిందకి రాలేదు. అప్పర్ అలా కాదు, నా సేవలో సంతోషిస్తాడు, గుడి తుడుస్తాడు, అందుకే అతనికి బంగారం ఎక్కువ ఇస్తున్నానన్నాడు. సేవ చేత ధరించిపోతారు. అసలు తన స్థాయి కన్నా కూడా ఎంతో కిందకొచ్చేసి కూడా సేవ చెయ్యగలిగితే చాలని మురిసిపోవడం మొదట నేర్పినవాడు ఎవరో తెలుసా లోకానికి? మహానుభావుడు వెంకటరమణుడే నేర్పాడు. ఆయన శ్రీ మహావిష్ణువే నేర్పారు. ఎందుకని? చిత్ర విచిత్రమైన కోరిక కోరింది అదితి. ఒకప్పుడు పయోభక్షణం అని వ్రతం చేసింది, ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయితే ఆవిడ పరమ సంతోషాన్ని పొంది స్తోత్రం చేసింది, మహానుభావ నా కొడుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇంద్రుడు. ఇన్ని ఇబ్బందులు అంటే
నేను చెప్పడానికి లేదు. ఆఖరికి కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు అమరులకు ఆధారవవు అమరావతి అసురుల కాటపట్టయ్య నేడు బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గిలువరాదు వాసవనకు యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియనీయుడు. అన్నం ముద్ద కూడా పెట్టట్లా ఇంద్రుడికి. అన్నీ బలిచక్రవర్తే పుచ్చుకుంటున్నాడు. నా కొడుకు బాధపడుతున్నాడు, నా కోడలు, ఇంత గొప్ప కోడలు శచీదేవి ఆఖరికి 4 ఇళ్లలో ఊడిగం చేసుకోవలసి వస్తోంది. అరణ్యంలో పిల్లలతో ఆడుకుంటున్నారు నా మనవలు. నా కొడుకు ఇంద్రుడికి రాజ్యం ఇప్పించవయ్యా అంది. ఇప్పుడు బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చుకోవాలి. బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడం. ప్రహ్లాదుడికి మాట ఇచ్చాడు, నేనేమీ చెయ్యను నీ వంశంలో వాళ్ళని. ఇప్పుడు ఎలా? మహాదాత అయినటువంటి బలిని చంపకూడదు. ఇక్కడ మాటిచ్చాడు, అమ్మా తప్పకుండా నువ్వు తపస్సు చేసి నన్ను మెప్పింపచేశావు కాబట్టి నీ కొడుక్కి రాజ్యం ఇస్తానమ్మా అన్నాడు. అని ఊరుకోలేదు. ఎంత లొంగిపోతాడంటే ఈశ్వరుడు, ఆవిడ ఒక వరం అడిగితే ఈయన ఒక వరం అడిగాడు ఆవిడ. నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ తేజోమూర్తి గర్భంబునం జన్మించదన్. అమ్మా నాకు నీ కడుపున పుట్టాలనుందమ్మా, అనుమతిస్తావా అని అడిగాడు. ఆవిడ పొంగిపోయింది. అనంత బ్రహ్మాండములను పరిపాలన చేసే విష్ణువు నా కడుపులో పడుకోవడమా? పుట్టవయ్యా. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్రభద్రస్థితిని శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. శ్రావణ మాసంలో ద్వాదశి నాడు అదితి కడుపున పిల్లాడై పుట్టాడు. ఇప్పుడు ఎలా? ఏ అవతారంలో లేనటువంటి ఒక సంకట స్థితి వచ్చింది. అవతల అదితికి మాట ఇచ్చాడు, ఇంద్రుడికి రాజ్యం ఇస్తానని. ఇక్కడ బలిచక్రవర్తి మహాదాత అయి పరిపాలన చేస్తున్నాడు. ఆయన దగ్గర ఎలా పుచ్చుకోవడం? ఇలా ఉంటుంది తప్ప ఆయన చెయ్యి ఇలా పెట్టవలసిన అవసరం ఆయనకి ఏముంది? కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ అని చెప్తున్నారా లేదా? దోర్దండే వీర లక్ష్మీ అని తెల్లవారిడేస్తే వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి అని చెప్తున్నాం కదా. ఆయన కరతల కమలే, ఆయన యొక్క చేతి చివరి నుంచి సమస్త లోకానికి ఐశ్వర్య ప్రదానం చేస్తాడు. అటువంటి వాడు, ఇంతమందికి పెట్టగలిగిన వాడు ఇలా చెయ్యి చాపవలసి వచ్చింది. వచ్చినవాడు పోనీ గుప్తంగా ఎవరికీ తెలియకుండా తాను విష్ణు అని తెలియకుండా చేయి చాపాడేమో అనుకుందామా అంటే శుక్రాచార్యులు వారు చెప్పేశాడు. ఎవరో తెలుసా వచ్చినవాడు? సాక్షాత్ శ్రీయప్పతి నీ దగ్గర చెయ్యి చాపి 3 అడుగులు అడుగుతున్నాడు. ఇవ్వకు, ఇస్తే ఆక్రమిస్తాడు బ్రహ్మాండాలన్నీ. అంటే బలిచక్రవర్తి అన్నాడు, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై యంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే. ఏమి శ్రీ మహావిష్ణువయ్యా, ఏం మామూలు వాడా? అందరూ లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపిలా పడితే చాలనుకుంటారు, మహదైశ్వర్యవంతులవుతారు. అమ్మవారి చూపు అంటే మామూలుగా ఉండదు. లక్ష్మీదేవి యొక్క చూపు, ఆవిడ అనుగ్రహం చేత వర్ధిల్లుతారు. అందుకే పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, యద్రూభంగాః ప్రమాణం స్థిరచరరచనాతారతమ్యే మురారేః వేదాంతాః తత్వచింతాంబరభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వర్యూప్యానుభావ సానశ్రీః అస్మృణీతాం అమృతలహరి ధీలంఘనీయైః అపాంగైః అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు పుర్రి చేత్తో పట్టుకుని అన్నీ రాసేస్తాట. ఐశ్వర్యం ఎంత ఇవ్వాలి అన్న దగ్గర ఐశ్వర్యమో అని రాసి తల్లి వంక చూస్తాడు. నారాయణమూర్తి భార్య కదూ అమ్మ వంక చూసి, అమ్మ ఈ పుర్రె కిందటి ఈ జన్మలో ఈ పేరుతో తిరుగుతుండేది, మళ్ళీ వెడుతోంది భూమి మీదకి, ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అంటాడు. ఆ పేరు విన్నప్పుడు అమ్మవారు అందనుకోండి సామాన్యుడు. ఒకవేళ ఆవిడ ఆ పేరు వినగానే ఇలా అందనుకోండి ఛీ అని దరిద్రుడు. ఆ పేరు వినగానే ఆవిడ ఓ వాడా అని ఇలా అందనుకోండి యద్రూభంగాః ప్రమాణం, అబ్బా వాడురా అని ఎందుకంటుంది?
చేసిన సేవ కంటుడు. ఆవిడ చేసిన సేవకి సంతోషించి యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారి. ఆవిడ ఇలా అందో మహదైశ్వర్యవంతుడని రాసేస్తాడు, ఆవిడ ఇలా అందో దరిద్రుడని రాసేస్తాడు. అందుకొచ్చిందమ్మా భేదం లోకంలో అన్నారు పరాశర భట్టరు. అటువంటి శ్రీ మహాలక్ష్మి పక్కన నిలబడితే శ్రీ మహావిష్ణువు ఆవిడ కొప్పు మీద ఇలా చెయ్యి వేస్తే, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై ఆవిడ ఒంటి మీద చెయ్యేస్తే, అంశోత్తరీయంబుపై ఆవిడ యొక్క పవిట కొంగు పట్టుకుంటే, గజేంద్ర మోక్షణంలో పట్టుకోవాలా, అందుకని ఆ పవిట కొంగు పట్టుకుంటే అంశోత్తరీయంబుపై ఆ కపోల తటిపై ఆవిడ బొగ్గలు ఇలా పుణుకుతుంటే, పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు. నూత్న మర్యాద అంటే నా శిష్యుడు కనబడ్డాడు అనుకోండి, ఎరా బాగున్నావా అని నేను వాడి భుజం మీద చెయ్యేశాను అనుకోండి, బాగున్నాను గురువుగారు, వాడు కూడా నా భుజం మీద చెయ్యేశాడు అనుకోండి, ఇంకేం గురువుగారు, ఇంకేం శిష్యుడు, ఇవాళ గురువుగారు నా భుజం మీద చెయ్యేసి పలకరించారే అని వాడు పరవశించిపోయి ఇంటికెళ్ళి చెప్పాడు అనుకోండి, అది నూత్న మర్యాదంచెందుకరంబు. ఆ చెయ్యి మీద వేసినందుకు మురిసిపోయాడు. లక్ష్మీదేవి మీద విష్ణుమూర్తి చెయ్యేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి మీద చెయ్యేస్తుందా? వెయ్యదు. ఎంత పొంగిపోతుందో అటువంటి తల్లి, లక్ష్మీదేవి మురిసిపోయేటటువంటి తల్లి. అటువంటి చెయ్యున్నవాడు చెయ్యి చాపాడు, నేను ఇస్తున్నాను. సృష్టిలో ఉందా ఇంతకు పూర్వం? ఆయన ఇస్తే పుచ్చుకున్నవాడే తప్ప ఆయన చెయ్యి కింద పెట్టడం, ఆయనకి ఇచ్చేవాడిగా నీ చెయ్యిపై పెట్టడం గురువుగారు ఎక్కడన్నా ఉందా? నాకు దక్కిందా భాగ్యం, వద్దంటారే, ఇచ్చేస్తానంతే అన్నాడు శుక్రాచార్యుల వారితో. అంటే ఒకానొక నాడు అన్న మాట నిలబెట్టుకోవడానికి, సేవ చెయ్యడానికి విష్ణు అంతటి వారు అంత స్థాయిలో కిందకొచ్చి పొట్టివాడై వామనమూర్తి అయి చెయ్యి చాపాడు. సేవ అనేటటువంటి దాంట్లో ఎంత తరించిపోతారంటే, లోకానికి ఉపకారం చేయడం అన్నది ఎంత పెద్ద మాట అంటే, భగవంతుడు అవతార స్వీకారం చేస్తే ఎవరైనా ఆయన వల్ల ఉపకారం పొందవలసిందే. ఆయనకి నేను ఉపకారం చేశానంటే ఆయన తిరిగి నాకు ఉపకారం చేయలేదండి అన్న మాట లోకంలో ఉండదు. అనంత శక్తివంతుడైన బ్రహ్మాండములకు అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు అవతారమూర్తిగా వస్తే అందరికీ ఉపకారం జరుగుతుంది. రామావతారంలో వచ్చాడు, రాముడితో కలిసి ఉన్న వాళ్లలో అసలు నాకు ఇది దొరకలేదన్నవాడు ఎవరున్నాడు? అందరికీ అన్నీ కల్పించాడు. ఆయన ఇవ్వలేంది లేదు, అలా ఇచ్చాడు. విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తే నీకు లంకారాజ్యం ఇస్తున్నానని పట్టాభిషేకం చేసేశాడు. రావణాసురుడు ఇంకా బతికున్నాడు. కొంతమందికి అనుమానం వచ్చి వానరులు అన్నారు, విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తే పట్టాభిషేకం చేసేశారు కదా, రేపు పొద్దున్న రావణాసురుడు కూడా వచ్చి శరణాగతి చేస్తే అప్పుడు లంకారాజ్యం నుంచి తీసేయలేరుగా, మరి లంకలోనే ఉంటాడుగా, విభీషణుడికి ఏమిస్తారన్నారు? నా రాజ్యం కోసల రాజ్యం ఇచ్చేస్తాను. ఒకసారి భగవంతుడి దగ్గర నమస్కారం చేస్తే ఆయన దగ్గరకు చిత్తశుద్ధితో వెడితే నువ్వెవరనాయని అడగడం. అది ఆయనకున్న లక్షణం. నువ్వు పాపాత్ముడివా, నువ్వు పుణ్యాత్ముడివా, నువ్వేం చేశావు, ఎవరబ్బాయివి, నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీవా, నీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉందా, నీ దగ్గర లేకపోతే ఏదైనా ఐడి కార్డు ఉందా, ఎక్కడ చేస్తున్నావు, ఇవన్నీ ఆయన అడగడం. అందుకే రామాయణంలో మహర్షి ఒక మాట అంటారు, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశస్చైక భాజనం. ఓ పెద్ద చెట్టు ఉంది, నువ్వు ఎండలో ఉన్నావు, నీడ కావాలి, చెట్టా రా అంటే రాదు, నువ్వు వెళ్ళి దాని మొదట్లో కూర్చున్నావు, నువ్వెవరు, చెట్టు అడగదు. నువ్వు వచ్చి కూర్చున్నావు, నీడనిస్తుంది, భగవంతుడంతే. నువ్వు ఆయన్ని చేరావు, అనుగ్రహిస్తాడు. నువ్వెవరు, ఆయనకు అనవసరం. అంతకు ముందేమిటి, ఆయనకు అనవసరం. అక్కడికి చేరావా లేదా, అనుగ్రహించేస్తాడంతే. అలా ఇవ్వగలిగిన పరమాత్మ ఒకానొకప్పుడు ఈ దేశంలోనే విచిత్రం ఏమిటంటే, తనకి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యలేకపోయాడు. సేవ అంటే అలా ఉంటుంది. ఎవరి విషయంలో? రామాయణంలో రాముడికి పట్టాభిషేకం అయితే అందరినీ పిలిచి అందరికీ ప్రత్యుపకారాలు చేశాడు. ఆయన వల్ల ఉపకారం పొందని వాళ్ళు లేరు రాముడి వల్ల. చిట్ట చివర లేచి నిలబడి హనుమ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని ఒక మాట అన్నారు, మదంగే జీర్ణతాం యాతో యత్వయోపకృతం కపేహి నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం అన్నారు. హనుమ, నువ్వు చేసిన ఉపకారానికి మాత్రం నేను తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేను.
అందుకే నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. రామాయణం మొత్తం మీద భగవత్ చరిత్రలో నేను నీకు ఉపకారం చెయ్యలేను అని భగవంతుడంతటి వాడు చేతులెత్తి నిలబడి కౌగిలించుకున్నది ఎవరినో తెలుసా? పరమ సేవకుణ్ణి. ఏమిటి ఆయన చేసిన సేవ? ఏమడిగారు? చేసినప్పుడు పోని నాదన్నారా? యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైః వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రక్షతరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామి మే స్వామి సతీతయా. రాముడు బంగారు కోదండం నుంచి వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినటువంటి బాణం లక్ష్యం మీదకి ఎలా విడుతుందో రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత నేను అలా వెడతానన్నారు తప్ప వెళ్ళగలిగిన శక్తి నాదని కూడా ఆయన చెప్పలేదు. అంత భక్తితో వెళ్ళి ఆయన చేసినటువంటి ఉపకారం, ఆయన చేసిన సేవ ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ఎక్కడా చేసి ఉండలేదు. ఎందుకో తెలుసా? సీతమ్మ అంతటిది, జగన్మాత అంతటిది. వేరువేరు వ్యాఖ్యానాలు పక్కన పెట్టండి, అప్పటికి కథాపరంగా ఆవిడ ఉరి పోసుకోవడానికి సిద్ధపడిపోయింది. ఆత్మహత్య దోషం అని తెలీదా? తెలిసి కూడా ఇక నేను బ్రతకలేను అని ఉరిపోసుకుంది. ఉరిపోసుకోవడానికి ఏమీ లేక తన జడతో ఉరిపోసుకుంటోంది. అటువంటి తల్లిని ఓదార్చి, అమ్మా నేను హనుమనమ్మా అని తన పేరు కూడా చెప్పలా. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి అని. అమ్మా నేను రాముడి దాసుణ్ణమ్మా, వానరోహం మహాభాగే రామో దూతో రామస్య ధీమతః రామదూతని అని ఉంగరం ఇచ్చారు. 10 నెలల నుంచి ఏడుస్తోంది ఆ తల్లి. ఏడ్చి 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 ఈ కన్నులంబట కారిన నీళ్లకి అట్టలు కట్టింది ఈ సారికలు బుగ్గల మీద. పవిట కొంగంతా తడిసి ముద్దయిపోయింది. జగన్మాత అవతారం ఎత్తి అంత ఏడవడం ఎప్పుడైనా చూశామా మనం చరిత్రలో? అటువంటి రామావతారంలో అంత శోకాన్ని సీతమ్మ పొందితే ఉంగరాన్ని పట్టుకెళ్ళి రామనామం ఉన్న ఉంగరం ఆవిడ చేతిలో పెడితే మహర్షి అన్నారు, గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తు కరవిభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు. అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వచ్చి తన ఎదురుగుండా నిలబడితే భర్తని చూసినటువంటి సంతోషం ముప్పిరి కొన్న కారణం చేత బుగ్గలు ఎర్రపడి సిగ్గుపడిన సీతమ్మ ఎంత సంతోషంగా ఉంటుందో, ఉంగరాన్ని చేత్తో పట్టుకుని మురిసిపోతున్న సీతమ్మని చూసిన ఏకైక వ్యక్తి రామాయణంలో హనుమ ఒక్కరే. చెప్పుకున్నారు రామచంద్రమూర్తితో, తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. ఇప్పుడు సీతమ్మ ఏడవట్లేదు, నువ్వు తన గురించి బాధపడుతున్నావని బాధపడుతోంది. ఆమె యొక్క అశాంతిని, దుఃఖాన్ని నా మాటల చేత తీసేశానని చెప్పారు. అంత సేవ చేసినటువంటి హనుమకి ఏమిచ్చి రాముడు ప్రత్యుపకారం చేయగలరు? హనుమకి ప్రత్యుపకారం చేయాలంటే హనుమ భార్యను కూడా ఎవరైనా ఎత్తుకుపోవాలి. ఆయనకి భార్య దొరక్క బాధపడాలి. అప్పుడు రాముడు వెళ్ళి జాడ కనిపెట్టాలి. వద్దు, నీకు ఆ కష్టం రాకూడదు. అందుకే మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహే, ఓ హనుమా నీవు చేసిన సేవకి తిరిగి ఉపకారం చెయ్యలేను, అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుకు పట్టాభిషేకం చేశాడో తెలుసా రాముడు ఆ శ్లోకంతో? మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడి మనసు పాలకుండలా ఉండాలి. నేను ఇది చెయ్యగలను, నేను ఇది చెయ్యలేనన్న మాట ఉండదు. ప్రతివాడు ఏదో ఒకటి చెయ్యగలడు. అందుకే సేవకి ప్రధాన కేంద్రం దేవాలయం అయింది. అందుకు మనగుడి కార్యక్రమం వచ్చింది. నీకు ఒంట్లో ఓపికంది ఈశ్వరుడి పల్లకి పట్టుకో, నీకు ఒంట్లో ఓపికంది దేవాలయాన్ని తుడు, నీకు ఒంట్లో ఓపికంది గూజుల కర్ర పెట్టి దులుపు, నీకు ఒంట్లో ఓపికంది స్వామివారి పాత్ర సామాను తోమి కడిగి అక్కడ పెట్టు, నీకు ఒంట్లో ఓపికంది స్వామివారి కట్టి విప్పినటువంటి బట్టలన్నిటినీ ఉతికి ఆరవేసి అందించు, నీకు ఒంట్లో ఓపిక లేదు స్వామివారి దేవాలయంలో కూర్చుని భగవన్నామం చెప్పు, నీకు ఒంట్లో ఓపిక లేదు కనీసంలో కనీసం స్వామివారు పల్లకీలో వెడుతుంటే లేచి గోవిందనామం చెప్తూ నమస్కారం చెయ్యి చాలు.
గుడికి సేవ చెయ్యలేనన్నవాడు ఉంటాడు. అందుకే నీకు వ్యాకరణం వచ్చు, మడి కట్టుకుని వ్యాకరణ మంటపంలో వ్యాకరణం చెప్తారు. నీకు నృత్యం వచ్చు, రాజోపచారంలో నృత్యం చేస్తారు. నీకు పాట పాడడం వచ్చు, దేవాలయంలో పాట పాడతారు. నీకు వాద్యం మ్రోగించడం వచ్చు, దేవాలయంలో వాద్యం మ్రోగిస్తారు. నీకు డప్పు కొట్టడం వచ్చు, దేవాలయం ముందు డప్పు కొడుతూ ఊరేగింపులో పెడతారు. నాకు ఇది రాదు, నేను చెయ్యలేను అన్న మాట లేదు. చేసి సంతోషించాలన్న మనసు ఉండాలి, కానీ సేవ చేయడానికి మార్గం లోకంలో మూసుకుపోదు. అది ఈశ్వర సేవ. అందుకే ఒక్కటి మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నీరు కదిలిపోతోందనుకోండి, లోపల ఉన్న రాయి మీకు కనపడుతుందా? కనపడదు. నీరు నిశ్చలంగా ఉందనుకోండి, లోపల ఉన్న రాయి కనపడుతుంది. సేవలో అవతల వ్యక్తిని చూడరు, వ్యక్తిలోని భగవానుణ్ణి చూస్తారు. భగవత్ సేవ అది. భగవత్ సేవగా నరసేవ చేసి ఎందరు తరించారండి ఈ దేశంలో. కారే రాజులు రాజ్యముల్ గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు వారలంతలపరే ఈ కాలమున్ భార్గవ. ఆఖరి ఊపిరి వరకు నా వలన సమాజానికి ఏదో జరగాలి, ఏదో జరగాలి, ఏదో జరగాలి పరితపించిపోయిన వాళ్ళు ఉన్నారు. అదిగో అలా పుణ్యం చెయ్యాలి, పుణ్యం చెయ్యాలన్న సంస్కారము మనసుకి రావాలంటే బయట నుంచి ఇంద్రియాల గుండా లోపలికి వెళ్ళే వాటి పట్ల జాగరూకుడై ఉండాలి. నేను పుణ్యం చేస్తానండి అని లోపలికి వెళ్ళేవి సరైనవి కాకపోతే మనసు మళ్ళీ ఉద్విగ్నతలకి ఆటుపోట్లకి గురైపోతుంది, నిలబడలేదు. అందుకే సంస్కారము లోపలికి ఏర్పడితే తత్కారణము చేత మంచి పుణ్యకర్మ చెయ్యగలడు. మనసు ఎప్పుడూ మన ప్రమేయం లేకుండా మంచి విషయాన్నే పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. అలా ఉండగలిగినటువంటి సంస్కారవంతమైన మనసుని ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నం నిరంతరం చెయ్యడం ఏదో దానికి పుణ్యశీలుడు అని పిలుస్తారు. అటువంటి వాడి జోలికి కలిపురుషుడు రాడు. ఒక్కొక్కసారి కొన్ని మనం చెయ్యకుండా ఉండడమే సేవ. ఉంది కదా మోటార్ సైకిల్ అని 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లకుండా ఉంటే చాలు. ఉంది కదా సెల్ ఫోన్ అని స్కూటర్ మీద వెడుతూ మాట్లాడకుండా ఉంటే చాలు. అవతల వాడు హడిలిపోకుండా ఉంటాడు. అదే సేవ. కొన్ని చెయ్యకుండా ఉండడం సేవ, కొన్ని ప్రయత్నపూర్వకంగా చెయ్యడం సేవ. ఆ సేవ చేసి ఆనందపడిపోయేటటువంటి మనసు రావడం చాలా గొప్ప విషయం. నా దగ్గరికి ఈ మధ్యకాలంలో ఓ పిల్ల వచ్చింది. ఓ 18 ఏళ్ళో 19 ఏళ్ళో ఉంటాయి. ఆ అమ్మాయి నాతో ఏదో మాట్లాడుతూ, పాపం మీ ఉపన్యాసాలు వింటానండి, అది ఏదో చెప్తాను, చాలా సంతోషం అమ్మా, ఏం చదువుకుంటున్నావు, ఏదో చెప్పింది, ఫలానా చదువుకుంటున్నాను. ఏం చేస్తుంటావు ఖాళీ సమయాల్లో అని అడిగాను. హాస్పిటల్లో ఉంటానండి అది. నేను తెల్లబోయాను. హాస్పిటల్లో ఎందుకని అడిగాను. అడిగితే ఆ అమ్మాయి ఏంది, నేను చదువుకున్నాను కదండి, చదువు రాని వాళ్ళు పాపం చాలామంది వస్తారండి, వాళ్ళకి ముందు చిన్న కాగితం ఇచ్చి పేరు అవి రాయమంటారు, వాళ్ళకి వ్రాయడం కూడా రాదండి, అవతల జబ్బుతో ఉన్న వాళ్ళు వస్తారు, అప్పుడు ఆ కాగితం నింపించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. 2 అయితే పసిపిల్ల ఒంట్లో బాగోలేదా, ఇదిగో ఫలానా వార్డుకి వెళ్ళంటారు. వాళ్ళకి ఆ వార్డు నెంబర్ చదవడం రాదు, ఏదో 17 అని ఉంటుంది అక్కడ, 17 అని, అది చదువుకోవడం రాదు. ఆ వార్డు పేరు చదవడం రాదు. ఆ రాసిన డాక్టర్ గారు ఎవరో ఆయన పేరు చదువుకోవడం రాదు, అక్కడికి వెళ్ళడం రాదు. నేను కాసేపు ఏం చేస్తుంటానంటే, అలా ఎవరైనా వస్తే వాళ్ళ ఓపీ టికెట్ నేను తీసుకుని రామ్మా అని ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఈయనే డాక్టర్ గారని చెప్పి ఆ మందులు మళ్ళీ సరిగా అర్థమయ్యాయో లేదోనని మెడికల్ షాప్ దగ్గర ఆ అమ్మాయికి మందులు తీసుకుని ఉచితంగా ఇస్తారు కదా వైద్యశాలలో, ఇది 3 పూట్ల వేసుకోవాలి, ఇది 2 పూట్ల వేసుకోవాలి అని చెప్పి నాకు సాధ్యమైనంత వరకు ఉపకారం చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటానండి. అంతే. నేను ఎంత తెల్లబోయానంటే, నా భార్య లోపల వంట చేస్తోంది, నేను ఒకసారి ఇలా రా అన్నాను. కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చెప్పాడు, లోకాన్ని అంటారు, ఈ అమ్మాయి అరికాళ్లకున్న మట్టి తీసి నా నెత్తి మీద చల్లుకోవడానికి నాకు అధికారం ఉందే అని అడిగారు. పిల్లకి పట్టుమని 18 ఏళ్ళు లేవు. ఆ పిల్ల సేవ చెయ్యాలి అని అనుకుంటే ఎంత ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది. నిజంగా వాళ్ళకి ఏమనుకుంటారు, మేము నమ్ముకున్న భగవంతుడే ఆ పిల్ల రూపంలో వచ్చి మమ్మల్ని రక్షించాడనుకుంటారు. ఖాళీ ఉన్నప్పుడల్లా హాస్పిటల్లో సేవ చేస్తానండి అని.
నేను ఎంత మురిసిపోయాను. అలా యువత ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఓ మంచి పని చేస్తాం. రోడ్ల మీద నించోవడం, వేగంగా మోటార్ సైకిల్ మీద వెళ్ళడం కాదు. ప్రతిరోజు మాకు ఖాళీ ఉన్న 1 గంట మేము సేవ చెయ్యాలన్న భావన కలగాలి. కానీ చెయ్యడానికి నీకు చోటు లేదనకు. చేసి పిల్ల మురిసిపోవట్లా, అది ఈ దేశ సంస్కృతికి మూలం. ఇది భగవంతుడు చేసి చూపించాడు మొట్టమొదట. ఇలా చేసి